ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వారి స్థితిగతులు ఎలా ఉండిపోతున్నాయి, ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ నెల, ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా మనం ఎలాంటి పరిస్థితుల్లో కొన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారంతో పాటు విపరీతమైన ధనాన్ని ఇవ్వాలి. అడిగిన ప్రతి కొరకు కూడా అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మనం మే మంత్ చెప్పుకున్నాం. మే మంత్లో 3 ముఖ్యమైన విషయాలు, 4 ఉన్నాయి యాక్చువల్గా. 4 ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ది మే మనకి ఇది పూర్ణిమతో స్టార్ట్ అవుతుందండి. వైశాఖ మాసము తర్వాత జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఎంటర్ అవుతుంది. అంటే పూర్ణిమ టు పూర్ణిమ ఈ మధ్య మంత్ ఉంది. ఇందులో ఫస్ట్ మనకి గురు పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. రెండోది ముఖ్యంగా మనకి ఈ మంత్లో చూసుకుంటే బుద్ధ పూర్ణిమ అంటారు, దీన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు. తర్వాత హనుమ జయంతి ఒకటి ఉంది. ఈ 2 విశేషాలతో పాటు ఇంకొకటి కర్తరి అంటారు. కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో వెళ్ళినప్పుడు ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది. సూర్యుడు చాలా ఉచ్చ స్థానంలో ఉంటాడు అనమాట. అందుకని కొన్ని కర్తరి అంటారు. ఆ 15 డేస్ లేదంటే 18 డేస్ మన ఏ పనులు పెడితే ఆ పనులు చేయకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గృహ ప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఇలాంటి ఉపనయనాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయొచ్చు, హోమాలు చాలా వరకు చేసుకోవచ్చు అనమాట. అయితే పంటలు పండించడాలు, విత్తనాలు నాటాలు, కొన్ని పనులు మాత్రం నిషిద్ధంగా వివరించున్నారు, అది గమనించుకోవాలి. లాస్ట్ అండ్ మనకి ముఖ్యంగా అంటే ఈ రాశి ఫలాలకు సంబంధించి మే మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారేది, ఫస్ట్ గ్రహం చూసుకుంటే మనకి 11వ తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నాడు, కుజుడు మారుతూ ఉన్నారు 11వ తారీఖున. 14వ తారీఖున మనకి శుక్రుడు మారుతూ ఉన్నారు. 15వ తారీఖు వచ్చేటప్పటికి బుధుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు. ఇక ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనకు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం అంటే వార్తల్లో ముఖ్యాంశాలాగా త్వరగా వాటికి బ్రీఫ్గా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రకారం మనకి 4 ముక్కలు ఎలా ఉంటుందని చెప్పుకుంటే స్థాన నాశనం, ధనం, శత్రుపీడం, శ్రేయం, విభూతిం అని చెప్తారు. అంటే చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ హౌస్లో సూర్యుడు 2వ స్థానానికి వెళ్ళిపోవడంతో సూర్యుడు యొక్క ప్రభావం చాలా తక్కువ వేళ మీద ఉండేసి తద్వారా ధనం వస్తుంది. కానీ ఫస్ట్ 15 డేస్ కొంతమందికి జాబుల్లో వాటిలో ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శత్రుపీడం, వాళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటంతో శత్రు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు ఉండటం వల్ల, తర్వాత శుక్రుడు, వీళ్ళిద్దరి వల్ల విభూతి, ధనం అని చెప్తారు. అయితే ధనము తర్వాత ప్రాస్పరిటీ కొంచెం యావరేజ్ మోడరేట్గా ఉన్నప్పుడు కానీ బేసికల్గా వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. జాబ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం చూద్దాం. వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో నుంచి 15 డేస్ ఫస్ట్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లోకి మూవ్ అవుతున్నారు. ఫస్ట్ 15 డేస్ జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సెకండ్ 15 డేస్ ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోగదః, నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్తరాతిగతో రవి అని చెప్తారు. అంటే సూర్యుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, హీనత్వం అంటే చాలా టైర్డ్నెస్గా ఉంటుంది. దుష్ట సంసర్గో ఏమంటే దుష్టులతో సమాసం పెట్టే అవకాశం ఉంటుంది. నీచ బుద్ధి కలిగి ఉంటారు. అంటే మంచి డిగ్నిఫైడ్గా అప్పటిదాకా వర్క్ చేసుకున్న వాళ్ళు ఏదో స్మార్ట్ వర్క్ చేద్దాం, అది చేద్దాం అన్నట్లు ఉండేసి చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మనస్తాపం, మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. శిరోగదః, విపరీతమైన తలపోటు వస్తుందంటే వీళ్ళకి ఈ మాసంలో. అంతేకాకుండా కృషి వాణిజ్యం నిష్ఫలం, బిజినెస్ చేసినా లేదంటే వ్యవసాయం చేసినా అందులో వీళ్ళకి ఆదాయం చాలా తక్కువ వస్తుందని గమనించుకోవాలి. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఏది చెప్పుకున్నా కానీ మైండ్ కొంచెం ధర్మబద్ధంగా ఉండి చక్కగా ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇది ఒక రకంగా. అంటే సూర్యుడు మనకి కొంచెం వీళ్ళకి 50-50గా ఉన్నారు. కుజుడు వీళ్ళకి మరలా ఫస్ట్ హౌస్లో ఉండటం ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇది ఏ ప్రకారంగా ఇబ్బంది పెడుతుందంటే మనకి సూర్యుడు ప్రొఫెషనల్ ఇబ్బంది పెడితే కుజుడు శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏం చెప్తారు, జ్వరం, ఖడ్గవరణం చైవ, భార్య బంధు విరోధకృత్, చంద్రరాశిగతో యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఏంటి, ఈ టైంలో జ్వరం రావటము, గాయాలు తగలటము, అంతేకాకుండా భార్యతోటి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. యక్ష రాక్షస పీడనం అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి టైర్డ్గా ఏదో ప్రాబ్లం రావటం, పీడకలు రావటం, రాత్రుల పూట లెగిసి విపరీతంగా బాధపడటం, వీటితో పాటు వీళ్ళు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినా కానీ హాస్పిటల్ రిపోర్ట్ ఏదో నార్మల్గా ఉండి ఏదో సింపుల్ మెడిసిన్ రాసిస్తారా తప్ప కానీ వీళ్ళకి విపరీతమైన బాధ ఉంటుంది, చెప్పుకోలేని బాధ ఉంటుంది, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇది
యక్ష రాక్షస పీడనం అంటారు. దాంతో పాటుగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. టోటల్గా అటు సూర్యుడు చూసిందే కానీ లేదంటే ఇటు కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. దీనితో పాటు 3వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం అగైన్ ఇది కొంచెం మనకి 50-50గా ఉంటుంది. అంటే కొన్ని శాస్త్రాల్లో మంచిది, కొన్ని శాస్త్రాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పే విధంగా ఉంటుంది. మనం చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి ఏమంటుంది, వాణిజ్యం ధననాశనం చ శత్రువృద్ధి అర్ధక్షయ అంటారు. అంటే ఈ టైంలో వాణిజ్య ధన నాశనం, బిజినెస్ లో ధనాన్ని కోల్పోతూ ఉంటారు. దానితో పాటు శత్రువులు చాలా మంది వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని గత జీవన రాహిత్యం, ఇంతకుముందు నడిచినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ టైంలో కొంచెం ఏమంటారు అణిగి తక్కువగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక ఆస్పెక్ట్లో ఏం చెప్తారంటే వీళ్ళకి ప్లేజర్స్, లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో బాగుంటుంది. దీనితో పాటు వీళ్ళకి ఇలా మాటకి పలుకుబడి పెరుగుతుంది, ధనం బాగుంటుంది, గౌరవం ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట చెప్తే వేరే వాళ్ళు ఫాలో అవుతారు అని కూడా కొన్ని గ్రంథాలు వివరించడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఈ మంత్రులకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో లేదంటే ఆఫీస్లో కొంచెం హంబుల్గా ఏమంటారు కోప్పడకుండా ఉండాలి. అలానే శారీరకంగా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఈ మంత్ అంతా బాగుంటుందని గమనించవచ్చు. గురుగారు, అలాగే ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? నక్షత్రం వీళ్ళకి చాలా బాగుందండి. చాలా కాంట్రడిక్ట్. ఆఫ్ కోర్స్ మన గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాం కానీ అవి కూడా మైల్డ్ మేనేజబుల్. బట్ నక్షత్రాలు చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తర్వాత సంపద వస్తుంది, ధనలాభం ఉంటుంది. విదేశ గమనం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మరణ తుల్యం. అందుకని మంత్ ఎండ్లో వీళ్ళు అనుకున్న పని కాకుండా ఆగిపోతుంది గ్రోత్ అనేది. దీన్ని మరణ తుల్యం అంటారు. అంటే సంస్కృతంలో అభివృద్ధి లేకుండా అలా కలిసి నిలిచిపోవటాన్ని మరణ తుల్యం అంటారు అనమాట. ఇది ఉందని గమనించుకోవాలి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటారు, ధనలాభం ఉంటుంది, ఫంక్షన్స్ అన్ని చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఉన్న ఈ 3 నక్షత్రాల్లో భరణి నక్షత్రాలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులో వీళ్ళకి ఫస్ట్ 15 days వచ్చే 11 days అనుకున్న పని కాకుండా కార్యనాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏదైనా పనులు ఉంటే ఇంపార్టెంట్ పనులు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధనలాభం ఉంది, మృష్టాన్నము, సౌఖ్యము, సంపదలు, క్షేమము, విదేశాగమనము, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంది. అన్ని పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కూడాను నాశనము ఏమవుతుంది, అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి. కృతికా నక్షత్రం వాళ్ళకి ఇంకొక కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కార్యహాని, ధనహాని, స్త్రీ హాని కూడా చెప్తుంది. కొంచెం అంటే వీళ్ళ ద్వారా కాకుండా పక్కన వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చి ఆ ఇబ్బందుల వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించుకోవాలి. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, ధన నాశనం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది అంతా ఒకటైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వాళ్ళకి చెస్ట్ మీద చాలా ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే చెస్ట్ పార్ట్ని సూర్యుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో డీహైడ్రేషన్ అవటం, గ్యాస్ట్రైటిస్ ఇవితో వచ్చేసి చెస్ట్ పట్టుకున్నట్టు ఉంటుంది, ఓవర్ గ్యాస్ట్రైటిస్ అయ్యి. ఈ టైంలో హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేసు నెగ్లిజెన్స్ చేయకూడదు. జనరల్గా ఒక థియరీ ఏం చెప్తారంటే ఎక్కువగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దీనికి తోడు డీహైడ్రేషన్ సమ్మర్ కాబట్టి ఇంకొంచెం అయితే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ముందుగానే ఎలుగు జావాలు తాగటం, ఫ్రూట్స్ తాగటం, ఎండల్లో అవాయిడ్ చేయడం. కృతికా నక్షత్రం కార్తీక రాబోతుంది కాబట్టి సూర్యుడు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఇందాక మొన్న పేపర్లో కూడా చూశాను, వచ్చే రోజుల్లో సూర్యుడు యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుందని చెప్పేసి. వీలైనంత ఎక్కువగా సాయంత్రం ఉదయం పనులన్నీ పెట్టుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశిలోనే సూర్యుడు సంచారం చేస్తున్నారు కాబట్టి. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఫస్ట్ పరిహారం మనం చూసుకుంటే సూర్యుడికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి. గోధుమలను దానం చేయటం, పితృలు లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, తర్వాత పితృ సమానులైన వాళ్ళు, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం. ఇట్స్ సింపుల్ వర్క్స్, చాలా సింపుల్ రెమెడీస్, పవర్ఫుల్ రెమెడీస్. తర్వాత వీటితో పాటుగా ఎక్కువ రెమెడీస్, సూర్య నమస్కారాలు చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు స్వెట్టింగ్ బయటకు రావాలి, అవి చేసుకుంటూ ఉంటూ వీటితో పాటుగా హనుమంతుడిని కనుక ధ్యానం చేయగలిగితే మనకు హనుమత్ జయంతి ఉంది. ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ రాశి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావం కూడా ఉంది. అంటే వీళ్ళకి ఇంకా ఏలినాడ్సిన ప్రభావం ఎక్కువగా రాలేదు.
జస్ట్ 1 year అవుతుంది, ఎందుకంటే 7.5 సంవత్సరం ఉంటుంది. కానీ ఇప్పుడే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది, జస్ట్ ఇప్పుడే. బట్ ఇంకా స్లోగా కాల్స్ ఈ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి, ఇంకా డౌన్ టు లైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉండటంతో. అయితే ఏలినాటి శని ప్రభావం ఇంకా మీద దేవుడి దేవుళ్ళు రాలేదు కాబట్టి ముందుగానే కేర్ తీసుకొని హనుమత్ జయంతి కాబట్టి చక్కగా హనుమత్ జయంతి 2 రోజుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో ఉత్సవంలో పార్టిసిపేట్ చేసి ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఇంకా చాలా మంచిది. చాలా న్యాచురల్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు మనం చూసుకుంటే వీటితో పాటుగా ఇండివిజువల్గా వాళ్ళ జాతకంలో నాకు ఇప్పుడిప్పుడే కాల్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఏలినాటి శని ప్రభావంతో ఉన్న కాల్స్. వీళ్ళకి ఈ టైంలో ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది, రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, అనవసరమైన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇంకా విపరీతమైన ప్రెషర్ వాళ్ళు చేస్తున్న దాంట్లో బిజినెస్ పీపుల్ అయితే ధన ప్రవాహం రొటేషన్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైనా ఉంటే వీళ్ళకి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేసుకుని శనికి జపాలు, దానాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే ఆ యొక్క తీవ్రత చాలా తగ్గే అవసరం ఉంటుంది. ఈ రాశితో పాటు చాలా గమనించుకోవాల్సిన ముఖ్య విషయం, ఎన్నో హారోస్కోపులు చూస్తూ ఉంటాను, ఒక్కోసారి వాళ్ళకి బాగానే ఉంటుందండి, తీసుకొస్తుంటారు. మొన్న ఎట్లా అమెరికా నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి ఆన్లైన్లో నేను డౌట్ వచ్చింది. అంటే నేను ఫోన్ మాట్లాడుతుంటే అంటే మీరు నిజమైన సురేష్ గారా, మిమ్మల్ని ఒకసారి నేను చూడవచ్చా, వీడియో కాల్ చేయొచ్చు, సరే కాల్ చూసి కాసేపు మాట్లాడుకున్నాము. ఆ మాటల మధ్య జాతకం బాగానే ఉంది, ఈయన మీరు బాగానే ఉంది కదా, అంత పెద్ద ప్రాబ్లం లేదంటే ఆ కెమెరాలో వాళ్ళ మిస్సెస్ వచ్చారు. నమస్కారం అండి గురువు గారు అనుకుంటా, అమ్మ బాగున్నారంటే ఫేస్ చూడంగానే చెప్పేశాను, మీది ఏ రాశి అయితే సింహరాశి అని చెప్పారు. అప్పుడు నా స్ట్రైక్ అని చెప్పాను, చూడండి సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని అష్టమ శని నడుస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడిపోయింది. ఇంట్లో ఈ రాశితో పాటు కనుక చూడండి వాళ్ళ వైఫ్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడిపోయింది. ఆ మొహంలో నాకు తెలిసిపోతుంది అనమాట, చూసిన వెంటనే అవునండి మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, ఈ మధ్య వీళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారండి, నేను కూడా టెన్షన్ అయిపోతున్నాను వాళ్ళని చూసి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మేషరాశి ఇంట్లో కనుక వీళ్ళతో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రాశి సింహరాశి ఉన్నా, ధనుస్సు రాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీన రాశి ఉన్నా, ఈ 4 రాశుల్లో ఏ రాశి ఉన్నా కానీ ఆ ఇంట్లో మనస్పర్ధలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు కొన్నిసార్లు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భార్య బాగలేనప్పుడు భర్త కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇద్దరు అదే విధంగా ఉంటే ఇంకెలా ఉంటుంది, చిన్న విషయాలకు ఎక్కడెక్కడో మనస్పర్ధలు వస్తుంటుంది. ఇంకా ఇంట్లో ఎవరున్నా కానీ భార్య భర్తలు కాకుండా ఉన్నా కానీ చాలా ముఖ్యంగా ఒకసారి ఇద్దరు హారోస్కోప్ చెక్ చేసుకొని రెమెడీస్ చూసుకుంటే చక్కగా, రెమెడీస్ కొంచెం ఖర్చు అవుతుంది కానీ తద్వారా లైఫ్ అంతా చక్కగా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి ఇంకా ఎవరైనా మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది, భార్యాభర్తల అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేధా దక్షిణామూర్తి కానివ్వండి, నీలా సరస్వతి అమ్మవారు, లేదంటే హయగ్రీవ జయంతి, లేదంటే హయగ్రీవకు సంబంధించిన మనకి మంత్రాలు, వాటికి సంబంధించిన హోమాలు అవన్నీ చక్కగా చేసుకుంటే అకాడమిక్స్లో ఎంత వృద్ధి వచ్చే అవకాశం ఉందండి ఈ రాశి వాళ్ళకి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.